మ్యారేజెస్, బర్త్డే ఫంక్షన్స్, అకేషన్స్ కి కామన్ గా మనమిచ్చేవి గిఫ్ట్స్. మనం షాపింగ్ చేసి మ్యారేజ్ కి తగ్గట్టుగా మ్యారేజ్ గిఫ్ట్స్, బర్త్డేస్ కి రిలేటెడ్ గా బర్త్డే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. కానీ ఈ గిఫ్ట్స్ లో ఒక సెంటిమెంట్ దాగి ఉంది. కొన్ని గిఫ్ట్స్ ఇస్తే ఇచ్చిన వాళ్ళకి మనకి మంచి జరుగుతుంది. మరి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం. ఏనుగు బొమ్మలు. ఏనుగు బొమ్మలను గిఫ్ట్ గా ఇచ్చిన వారికి, వాటిని తీసుకున్న వారికి లక్ బాగా కలిసి వస్తుందట. వారు అనుకున్నవి నెరవేరుతాయట. అయితే వెండి, బంగారం వంటి ఖరీదైన లోహాలతో తయారు చేసిన ఏనుగు బొమ్మలను కొనలేని వారు చెక్క, ఇత్తడి, రాగి వంటి లోహాలతో చేసిన బొమ్మలను కూడా గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఇక మట్టి పాత్రతో చేసిన వస్తువులు. మట్టితో చేసిన రంగురంగుల పాత్రలను గిఫ్ట్ గా ఇచ్చినా, తీసుకున్నా దాంతో జీవితంలో అంతా శుభమే జరుగుతుందట. ధనం బాగా వస్తుందట. మట్టిలో ఉండే భూమి అనే అంశం మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగిస్తుంది. పియోనిస్ పూలు. పియోనిస్ అని పిలువబడే ఒక రకం పూలను గిఫ్ట్ గా ఇచ్చినా లేదంటే తీసుకున్నా దాంతో ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతత ఉంటుందట. సంపద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉంటుందట. ధనం బాగా సంపాదిస్తారట కూడా. ఇక వెండి నాణాలు లేదా వెండి గిన్నెలు. పురాణాల ప్రకారం వెండి అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమట. దీంతో వెండి నాణాలను లేదా పాత్రలను బహుమతి రూపంలో ఇచ్చినా లేదా తీసుకున్నా దాంతో సంపద బాగా వృద్ధి చెందుతుందట. అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందట. దుస్తులు. వీటిని బహుమతి రూపంలో పొందినా లేదంటే ఎవరికైనా ఇచ్చినా దాంతో ఎల్లప్పుడూ మంచే జరుగుతుందట. అయితే నలుపు రంగు దుస్తులు మాత్రం ఇవ్వకూడదు. వేరే ఏ ఇతర రంగులైనా పర్వాలేదు. నిరభ్యంతరంగా గిఫ్ట్ రూపంలో ఇవ్వచ్చు. ఇక చివరిగా గుర్రాల పెయింటింగ్స్. 7 తెల్లని గుర్రాలు పరిగెడుతున్నట్టుగా ఉండే పెయింటింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చినా లేదా తీసుకున్నా దాంతో ఆ వ్యక్తులు తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారట. ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం వాళ్ళు కోట్లకి కోట్లు కొల్లగొట్టేస్తారట. కాబట్టి గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు ఇలాంటి వాటిని పొందేలా చూసుకోండి. మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.